పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి అంటే దేవుని చిత్తము మన బ్రతుకులో నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదుకు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ముందు 13వ అధ్యాయం 14లో ఆయనకి ఏం మనసు ఉంది? దైవ చిత్తానుసారమైన మనసు. ఆ మనసు ఉంది కనుక దేవుని దృష్టిలో పడ్డాడు. 16వ అధ్యాయంలోకి రండి, ముగించేద్దాం. 16, 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. చెప్పండి, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. నీ పేరు చెప్పుకో, అక్కడ నీ పేరు చెప్పుకో. నాట నుండి నీ పేరు చెప్పు. ఫలానా వ్యక్తి మీదికి దేవుని ఆత్మ బలంగా వచ్చానని లోకము చెప్పుకుంటే, దేవదూతలు చెప్పుకుంటే నీ ద్వారా ఎన్ని బలమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్య బహుమానం కలుగుతుంది. కనుక ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న మీకందరికీ కూడా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, మీకు నేను కొత్త నూతన బలం ఇస్తాను.